గారు చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది ఒక 20-25 ఎకరాల ఎక్స్టెంట్ తోని వేరియస్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ కమ్యూనిటీస్ ని ఒక రూఫ్ కిందికి తేయడానికి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. దీంట్లో ఇప్పటికే 58 స్కూల్స్ కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నా తరపున నారాయణపేట్ నియోజకవర్గ ప్రజలందరి తరపున థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ఎందుకంటే మాకు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది అధ్యక్ష. దానికి మనం ఫౌండేషన్ మొన్న ముఖ్యమంత్రి గారు 21 ఫిబ్రవరి రోజు వచ్చినప్పుడు వేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ స్కూల్స్ లో అధ్యక్ష మీరు చూసినట్టయితే ఆన్ పార్ విత్ ప్రైవేట్ స్కూల్స్ చేద్దామనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష మన ప్రభుత్వం. దీంట్లో అమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ స్కూల్స్లలో యూజువల్ గా చూస్తాం, ఆడిటోరియంస్ ఉంటాయి, డైనింగ్ హాల్స్ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా ఆడిటోరియంస్, డైనింగ్ హాల్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, స్పోర్ట్స్ ఫీల్డ్స్, దాంతో పాటు స్పెసిఫిక్ మెన్షన్స్ ఏంటంటే రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఫర్ ద టీచింగ్ స్టాఫ్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయబడింది అధ్యక్ష. సో దాన్ని కూడా ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్, ఎందుకంటే టీచర్స్ కి కూడా రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. దాంతో పాటు స్పెషల్ ట్రైనింగ్ ఇన్ ఐఐటి, జీ, నీట్ అండ్ అదర్ ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ అనేటివి కూడా దీంట్లో ఇవ్వబోతున్నాం అధ్యక్ష. దీంతో పాటు ఇప్పటికే అన్ని గురుకులాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ కేజీబీవీలో డైట్ ఛార్జెస్ అనేటివి కూడా ఇప్పటికే 40% ఇంక్రీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంతో పాటు కాస్మెటిక్ ఛార్జెస్ అనేది కూడా 200% పెంచడం జరిగింది అధ్యక్ష. ఇదంతా కూడా కాకుండా గవర్నమెంట్ డైట్ స్కీమ్ తీసుకొచ్చి యూనిఫామ్ మీల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఈవినింగ్ స్నాక్స్ కూడా 10వ తరగతి పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కూల్స్ కి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ యూనిఫామ్స్ ఆన్ ద సేమ్ డే ఆఫ్ ద రీఓపెనింగ్ అనేది కూడా మనం చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు అధ్యక్ష ఇట్ ఈస్ మైల్ స్టోన్ ఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దిస్ టైమ్ అని చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత దిస్ ఈస్ ద ఓన్లీ బడ్జెట్ విచ్ హ్యాస్ గివెన్ మాక్సిమం బడ్జెట్ అలోకేషన్ ఫర్ ఎడ్యుకేషన్ విత్ 23,108 crores అధ్యక్ష. 10 years లో కాకుండా ఇదే హైయెస్ట్ అధ్యక్ష ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో. దీంతో పాటు అధ్యక్ష మహిళలకు సంబంధించి గురించి మాట్లాడేటప్పుడు నేను ఎలక్షన్ సమయంలో నవంబర్ 2023 సమయంలో మా దగ్గర నారాయణపేటలో సభ జరిగినప్పుడు ఒక మహిళగా, ఎందుకంటే అప్పుడు మహిళలందరినీ కూడా కలవడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది, మహిళలందరూ కూడా వచ్చి అడగడం జరిగింది, వడ్డీ లేని రుణాలు మాకు లేవమ్మా, మాకు ఎప్పుడు ఇస్తారు, ఒక్కసారి మీరు తప్పకుండా ఈ విషయాన్ని లేవనెత్తాలి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. వాళ్ళ కోరిక మేరకు ఆ రోజు సభలో నేను మాట్లాడడం జరిగింది. వడ్డీ లేని రుణాలు ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉండే అధ్యక్ష 3,005 కోట్లు వరకు కూడా పెండింగ్ లో పెట్టడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చినాక, అధికారంలోకి వచ్చినాక దాన్ని క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు కూడా వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఏదైతే టార్గెట్ 20,000 కోట్ల టార్గెట్ మనం పెట్టుకున్నామో ఆ టార్గెట్ ని కూడా క్రాస్ చేస్తూ 21,630 crores కి కూడా రీచ్ అయ్యడం అండ్ దానికి బడ్జెట్ ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేద్దామనే నినాదంతో ముందుకి అడుగులేస్తున్నారు అధ్యక్ష. దీంట్లో ప్రత్యేకంగా దీని గురించి ఇప్పుడు దాకా అసెంబ్లీ మొదలు పెట్టినప్పటి నుంచి అందరూ మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నారాయణపేట్ నియోజకవర్గ శాసన సభ్యురాలుగా నాకు గర్వకారణం ఏంటంటే అధ్యక్ష, ఒక మహిళ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా దగ్గర మొదటి పెట్రోల్ బంక్ అనేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మనం నారాయణపేట్ నియోజకవర్గంలో మొన్న ప్రారంభించడం అధ్యక్ష. దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద స్టేట్ అండ్ ఆల్సో ఫస్ట్ ఇన్ ద కంట్రీ విచ్ ఇస్ రన్ బై ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అధ్యక్ష. దీంతో పాటు promoting, we are also the government is also looking forward in promoting these petrol stations to various district headquarters also. దీంతో పాటు ఇప్పటికే ఏవైతే 1000 megawatts తోని మనం సోలార్ ప్లాంట్స్ అనేది కూడా మనము మహిళా సంఘాల ద్వారా చేయబోతున్నాం అధ్యక్ష. మా నియోజకవర్గానికి కూడా ఒక సోలార్ ప్లాంట్ అలాట్ చేయడం జరిగింది.
అది కూడా ధన్వాడ మండలానికి అలాట్ చేయడం జరిగింది. దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. దీంతో పాటు 32 మొబైల్ ఫిష్ రీటైల్ అవుట్లెట్స్ అనేటివి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మా నియోజకవర్గంలో కోయల్కొండ మండలంకి ఇది రావడం జరిగింది అధ్యక్ష. మహబూబ్ నగర్ జిల్లా కిందికి వస్తుంది కోయల్కొండ మండలం. దానికి ఒక మొబైల్ ఫిష్ రీటైల్ అవుట్లెట్ కూడా మాకు రావడం జరిగింది అధ్యక్ష. ఇవే కాకుండా అధ్యక్ష ఇంకా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ 2.25 lakh మైక్రో ఎంటర్ప్రైజెస్, 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్, దాంతో పాటు 22 ఇందిరా మహిళా శక్తి భవనాలు, స్టిచ్చింగ్ ఆఫ్ యూనిఫామ్స్, అమ్మ ఆదర్శ పాఠశాల ప్రోగ్రామ్ ని, దీంతో పాటు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని ఏదైతే చేపడుతున్నామో మహిళలని ముందంజలో ఉంచే విధంగా మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం చేపడుతుంది అధ్యక్ష. దీంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అని చాలా మంది మాట్లాడతారు ప్రతిసారి. ఆర్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ దట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇప్పటికే ఆల్మోస్ట్ మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినట్టు 64.7 lakhs సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి 2 చీరలను కూడా అందియడం జరగబోతుంది అధ్యక్ష. దానికి కూడా మహిళలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే మహిళా ఎమ్మెల్యేగా నేను నియోజకవర్గం పోయినప్పుడు మహిళలతోనే ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది అధ్యక్ష నాకు. సో అది కంటిన్యూస్ మహిళలు చెప్పడంతో నేను ఇంత గట్టిగా మీ ముందు మాట్లాడగలుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇది జరుగుతుంది, తప్పకుండా మా ప్రభుత్వం ఇది చెయ్యబోతుందని కూడా మీ అందరికీ ఈ సభ ద్వారా మీ దృష్టికి తేదలుచుకున్నాను అధ్యక్ష. ఈ చీరలను కూడా చేనేత రంగం అధ్యక్ష, నారాయణపేట ఎప్పుడు కూడా చేనేతకి ఫేమస్ అని చెప్తుంటాము. చేనేత రంగాన్ని కూడా బలోపేతం చేస్తూ ముందుకెళ్తుంది అధ్యక్ష మా ప్రభుత్వం. దాంట్లో చేనేత అభయహస్తం కానివ్వండి, తెలంగాణ నేతల పొదుపు, తెలంగాణ నేతల భద్రత, తెలంగాణ నేతల భరోసాని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అధ్యక్ష. బడ్జెట్ లో దీనికోసం 371 కోట్లని కేటాయించడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. అధ్యక్ష, డాక్టర్ గా మాట్లాడుతూ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గురించి మాట్లాడుతాను అధ్యక్ష. ఈ డిపార్ట్మెంట్ నాకు చాలా క్లోజ్ అని చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే అక్కడి నుంచే డైరెక్ట్ శాసనసభకు రావడం జరిగింది కాబట్టి అధ్యక్ష. ఈసారి మన ప్రభుత్వం ఫోకస్ అనేది హెల్త్ మీద చాలా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ లో కూడా దీని కింద ఆల్రెడీ చెప్పినట్టుగా ఇప్పటికే 1215 crores అనేటివి కూడా వేరియస్ హాస్పిటల్స్ కి ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంతో పాటు ఫ్రీ డయాలసిస్ సర్వీసెస్ అనేది అక్రాస్ ద స్టేట్ విత్ 102 centers and 95 new centers have been also sanctioned అధ్యక్ష. So this is a big step అధ్యక్ష. దాంతో పాటు అంబులెన్సెస్ అధ్యక్ష, నేను మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే, నేను గెలవంగానే మా నారాయణపేట నియోజకవర్గం పోయినప్పుడు దామరగిద్ద మండలం ఉంటది అధ్యక్ష. ఆ దామరగిద్ద మండలం ఆల్మోస్ట్ లాస్ట్ చివరి మండలం అధ్యక్ష మాకు. వాళ్ళు ఎప్పుడు కూడా అడిగేవాళ్ళు, ఒక అంబులెన్స్ మా మండలానికి లేదమ్మా, మాకు అంబులెన్స్ కావాలి, ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నాం కానీ అంబులెన్స్ కేటాయించట్లేదు అని చెప్పి. ఈసారి మన ప్రభుత్వం రాగానే 136 న్యూ అంబులెన్సెస్ ని in mandals where ambulances were not available శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. నేను కూడా మొన్న దామరగిద్ద మండలానికి ఒకటి అలాట్ అయింది. దానికి కూడా మీకు మీ ద్వారా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఇంకా అధ్యక్ష, భవిష్యత్తు అవసరాల దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో 16 నర్సింగ్ కాలేజ్లు, 28 పారామెడికల్ కాలేజ్లు ఏర్పాటుకి మా ప్రభుత్వం నడుము బిగించింది అధ్యక్ష. దిస్ ఇస్ నెసెసరీ అధ్యక్ష. ప్రతి మెడికల్ కాలేజ్ కి ఒక అటాచ్ నర్సింగ్ కాలేజ్ ఉండడం, ఎందుకంటే మనకు తెలుసు ద రిక్వైర్మెంట్ హ్యాస్ ఇంక్రీస్డ్ విత్ ద ఫర్దర్ డేస్ యాజ్ వి ప్రోగ్రెస్. సో దీంట్లో అధ్యక్ష ఆల్మోస్ట్ ఒక్క నర్సింగ్ కాలేజ్ లో 60 seats తో మొత్తం 960 seats విద్యార్థులకి అందుబాటులోకి వచ్చాయి అధ్యక్ష. దాంతో పాటు ఒక్క పారామెడికల్ కాలేజ్ లో 60 seats తో మొత్తం 1680 seats విద్యార్థులకు పారామెడికల్ కోర్సులను అభ్యసించబోతున్నారు అధ్యక్ష దీంట్లో. దాంతో పాటు అధ్యక్ష, ద హిస్టారిక్ ఆర్ ఆల్వేస్ స్పోకెన్ అబౌట్ ద ఉస్మానియా మెడికల్ కాలేజ్ అధ్యక్ష.
మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే తప్పకుండా దీనికి ఫౌండేషన్ వేస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. 2000 పడకలతోని 2700 కోట్లతోని ఈ ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి మన ప్రభుత్వం ముందుకు సాగుతుంది అధ్యక్ష. ఇవే కాకుండా అధ్యక్ష ఇంకా కొన్ని చిన్న